నిన్న మనం కంటిన్యూషన్లో హ్యాపీనెస్ గురించి రెండు రకాల సోర్సెస్ గురించి చూసాం. ఆనందం అనేదాన్ని రెండు రకాలుగా పొందొచ్చు. ఒకటి మనకు మనంగా పొందటం, రెండోది ఎవరైనా ఇచ్చైనా నేర్చుకుని ఆనందం పొందటం అనేది. కాకపోతే ఇందులో ఏంటంటే ఈ నేర్చుకోవటం అనేది అతను నేర్పే వాళ్ళకు ఉండే శ్రద్ధను బట్టి, మనం నేర్చుకునే వాళ్ళకు ఉండే శ్రద్ధను బట్టి ఉంటుంది. మనం ఎక్కడో బాడీ ఆబ్సెంట్ మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ లాగా కాకుండా ఈ నేర్చుకోవటం అనే దాంట్లో ఈ సెకండ్ సోర్స్ మనకి ఇది నేర్చుకోవటం అనేది. కాబట్టి కొంచెం మెల్లగా దాంట్లో అది అంత స్పష్టంగా ఉండదు కానీ మామూలుగా మనంతట మనం నేర్చుకుని చేసుకున్న దానికి. కాకపోతే ఈ నేర్చుకోవటం ఈ సోర్స్ ద్వారా వచ్చేదాన్ని మనకి ఇంకా సొంతంగా మనం మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ముందుకెళ్తే మనకి ఈ కొలాప్స్ అయిపోయిన ప్రపంచం అంతా తలకిందులైనా ఏమైనా కూడా మనకి తెలియదు. ఇక మనం దాంట్లో మన యొక్క ఆ తపశక్తిలోనూ లేకపోతే ఆత్మతృప్తిలోనూ ఆత్మ సందర్శనలోనూ మునిగిపోయి ఉంటాం కాబట్టి మిగిలినవన్నీ మనకి ఇంకేం దాని గురించి తెలియదు. మనం ఒకటి మనకి ఈ ఎన్నున్నా కూడా లోపల మనకి ఆత్మ మన యొక్క మనం చూసుకోవటం అనేది మిగిలిపోతుంది. అదే ప్రశాంతంగా ఉంటాం. అక్కడి నుంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళేదానికి కూడా ప్రశాంతంగా. దాని తర్వాత యూజింగ్ అండ్ రిలింగ్విషింగ్ నెగటివిటీ. ఈ ప్రతికూల భావాలు అనే వాటిని మనం ఎలా వాడుకుంటాం, దీన్ని ఎలా వదిలేస్తాం అనే దాని గురించి కూడా నిన్న చూసాం మనం. దీనికి ఈ ఇన్నర్ రెసిస్టెన్స్ అనేది మన లోపల నుంచి వచ్చేటువంటి ప్రతిఘటన లేకపోతే నిరోధకాలు అనేవి మన నెగిటివ్ ఒక విధమైన ఏదో ఒక రూపంలో మనకి ప్రతికూలంగా కనిపిస్తుంది అనమాట ఎక్స్పీరియన్స్ అనేది. ప్రతి ప్రతికూల భావం కూడా నిరోధకారకమే. ఈ సందర్భంలో మనం ఈ రెండు నెగిటివ్ అనేది రెసిస్టెన్స్ అనేది కూడా సినానిమ్స్, పర్యాయ పదాలు రెండు పర్యాయ పదాలు. నెగిటివిటీ అనేది ఎక్కడి నుంచి మొదలైంది? ఇరిటేషన్, ఇంపేషన్స్ అంటే మనకి ఇరిటేషన్ వస్తుంది అనుకోండి, అంటే చికాకు, కోపం. తర్వాత అక్కడి నుంచి ఓపిక లేకపోవటం, ఏం భరించలేము అనమాట వెంటనే. అట్లా నుంచి అక్కడి నుంచి అది మారిపోయి అలా 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 పెరిగి కోపంలోకి, లేకపోతే డిప్రెషన్లోకి, లేకపోతే ఒక ఆ రిసెంట్మెంట్ అంటే బాధాకరమైనటువంటి దానికో, అక్కడి నుంచి చివరికి ఆత్మ ఆత్మహత్య చేసుకోవాలి అనే దాకా కూడా తీసుకెళ్ళిపోద్ది అనమాట ఈ నెగిటివిటీ అనేది. ఒక్కోసారి ఈ నెగిటివిటీ లోపల ఉన్న ఎమోషనల్ పెయిన్ బాడీ మనకు ఏదైతే మన శరీరం ఉందో సఫరింగ్ లో, దాన్ని కూడా బయటికి తీసుకొస్తుంటాం. ఒక చిన్న సందర్భం కూడా దాన్ని ఆ ఇంటెన్స్ ఒక చిన్న భయం ఉండదు, చిన్న గొడవ ఉంటుంది అనుకోండి, లేకపోతే చిన్న ఒక ఘర్షణ లాంటిది, ఆల్టర్కేషన్, మనం అరుచుకోవటం లేకపోతే మాట్లాడుకోవటం ఉంటుంది అనుకోండి. కొంతమంది సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఏమవుతారు, బాగా డిస్టర్బ్ అయిపోతారు దాంట్లో. ఆ డిస్టర్బ్ అయిపోయిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఆ కోపం ఇవన్నీ, ఎందుకంటే దాన్నే తలుచుకుని ఎక్కి ఏడ్చేసి మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి ఆ కోపం ఏడుపులో నుంచి కోపం వచ్చి దానికి వరుసగా అంతా ఆ కార్యక్రమం నడుస్తుంది అనమాట. చిన్న నిప్పురవ లాంటిది కూడా పెద్ద మంటలు తయారు చేస్తాను. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఎగో. ఎగో అనేది అహం అనేది ప్రతిదానికి మనకి ఉండేటువంటి ఈ భ్రాంతి, మాయ, వీటన్నిటిని మనం అహం కింద మనమే చేస్తున్నాం ఇవన్నీ అనుకుని ఆ అహంతో మనం బ్రతుకుతూ ఉంటాం. ఈ అహం అనేది మనకి దానికి ఏం కావాలో అది చేసుకుంటుంది. అంటే ఎక్కడంటే దాంట్లో మనం చూసింది నేను డిజైరబుల్, అన్డిజైరబుల్, కావాల్సినవి అక్కర్లేనివి, అంటే వాంటెడ్, అన్వాంటెడ్, మనకు కోరుకునేవి అక్కర్లేనివి, ఈ రెండు కండిషన్స్ ని ఈ మైండ్ అనేది మనకి అట్రాక్ట్ చేస్తాం. అందులోనే ఏ కోర్స్ ఆఫ్ మిరాకిల్స్ అనే బుక్ లో కూడా చెప్పారు ఏంటంటే, నువ్వు అసంతోషంగా ఉన్నప్పుడు, ఒక అన్హ్యాపీనెస్ అనేది వచ్చినప్పుడు, ఇది
మనం చూడండి, ఏదైనా అలిగితే కోపం వస్తే వెంటనే భార్య అలిగితే వెంటనే భర్త తీసుకువెళ్ళి ఒక మంచి చీర ఏదో కొనుక్కొచ్చి ఇచ్చేస్తాం. అట్లా మనం ఒక్కొక్క సందర్భంలో ఈ అన్‌హ్యాపీనెస్ కూడా మనకి మనకు కావాల్సిన దాన్ని కొనుక్కు తీసుకొచ్చిస్తున్నారు. సో, ఈ మైండ్ అనేది ఏమవుతుందంటే దాన్ని నమ్ముతుంది కదా! మనం నమ్ముతాం. ఓహ్! అన్‌హ్యాపీనెస్‌లో ఉంటే మనకేదో మన కోరుకుంది కావాల్సిందొస్తుంది. పిల్లలున్నారు. వాళ్ళు చాక్లెట్ కావాలని ఏడుస్తారు. మనమేమో కాసేపటికి ఏడుపు ఎక్కువవుద్ది. అప్పుడెందుకొచ్చిన గోల అని చెప్పి ఇచ్చేస్తాం. సో, ఈ అన్‌హ్యాపీనెస్ నుంచి మనకు కావాల్సిందని తెచ్చుకుంటాం, పొందటం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ మైండ్ అనేది ఈ అన్‌హ్యాపీనెస్ వీటి గురించి పెద్దగా పట్టించుకోదు. నువ్వేం తిన్నావు? ఏం చేసావు? ఏంటి అని. యాక్చువల్‌గా ఏంటంటే ఇది పని చేయదు. కానీ నెగటివిటీ అనేది పనిచేయదు. కానీ ఈ డిజైరబుల్ కండిషన్ కావాల్సిన దాన్ని ఎన్నుకోవటం కంటే ఇది ఇది ఏం చేస్తుందంటే దాన్ని ఆపేస్తుంది. అది ఆ డిజైరబుల్ కండిషన్ అనే దాన్ని మనకు కావాల్సిన కోరికని లేకపోతే మనకు కావాల్సిన పరిస్థితిని ఈ మైండ్ అనేది నొక్కి పెట్టేస్తుంది. అది బయటికి రానివ్వదు. ఈ అన్‌డిజైరబుల్ మనకు అవసరం లేని దాన్ని యాక్చువల్‌గా ఏం చేయాలి? ఈ మైండ్ అనేది మనకు అవసరం లేని దాన్ని తీసేయాలి. మనకు అవసరం ఉన్న దాన్ని బయటకు తీసుకురావాలి. కానీ ఇదేం చేస్తది? రివర్స్‌లో చేస్తది. దాన్ని ఇంకా పెంచుద్ది. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం. ఈ మైండ్ అనే దానికి ఆహారం ఏంటి అంటే అసంతృప్తి, కోపము, చికాకు, ఆందోళన, ఈ డిప్రెషను, ఇవన్నీ రకరకాల మనకు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ దానికి మేత. భోజనం దానికి. అందుకని మీరెప్పుడు గూడా మననేం జేస్తది, ఆ కండిషన్‌లో ఉంచేదానికి చూస్తా ఉంటది. దాని నుంచి మనం దానికొచ్చిన ఒకే ఒక ఫంక్షన్ దానికి ఒక పనికొచ్చే విషయం ఏంటంటే అది ఈ ఈగోని అది ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. తర్వాత ఎందుకంటే అది ఈగోని ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది కాబట్టి ఆ ఈగోని ఇంకా కొంచెం బలంగా తయారు చేస్తాను. ఇక్కడ దాకా నిన్న చూసాము. ఇక్కడి నుంచి మళ్ళీ ఇవాళ చూద్దాం. ఈ లక్ష్మీదేవి గారు రెడీయా? ప్రవీణ మేడం రాలేదు ఇంకా. అవుతాను సార్. హ్మ్. మళ్ళీ ఎవరైనా చదవమన్నాను సార్, 6 వరకే అవుతాను. సరే కానివ్వండి. ఎవరో ఒకళ్ళు ఉంటారు. Once you have identified with uh, some form of negativity, you do not want to let go, and on a deeply unconscious level, you do not want positive change. It would threaten your identity as a depressed, angry, or hard done by person. You will then ignore, deny, or sabotage, sabotage the positive in your life. In your life, this is a common phenomenon. It is also incense. మనం ఒక నెగటివిటీ, ఒక ఫార్మ్ ఆఫ్ నెగటివిటీ, ఒక ప్రతికూల భావంలో ఒక రూపంతో మనం ఐడెంటిఫై అయ్యామనుకోండి. కోపము, మనం వెంటనే ఏమంటే పలానా వాడు అనగానే కోపిష్టి అంటాం. ఇంకా అట్లాగే ఇంకొకరిని ఏమంటా వాడు తెలివి కొట్టాడురా, అట్లా వాడు పిసినారురా. ఈ విధంగా రకరకాలుగా ఒక్కొక్కరిని మనం ఐడెంటిఫై అయిపోతాం, గుర్తింపు పడతాం మన యొక్క ఫామ్ ఏదో ఒక రూపంతో. మనం చేసే పని బట్టి మనకు గుర్తింపు ఉంటుంది. ఆ ఫార్మ్ ఆఫ్ నెగటివిటీ ఏదైతే ఉందో, ఈ నెగటివిటీ యొక్క రూపం ఏదైతే ఉందో దాన్ని మనం వదిలేయం. మనకు తెలుసు మన కోపిష్టి అంటున్నారని, మనకు తెలుసు మన పిసినారుడు అంటున్నారని చెప్పి నిక్ నేమ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళన్నిటి పెట్టి మనం పిలుస్తారని తెలుసు. అయినా కూడా మనం దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడం. ఇంకోటి ఏంటంటే ఈ లోపల డీప్ అన్కాన్షియస్ లెవెల్‌లో బాగా లోపలికి వెళ్తే మనం ఈ పాజిటివ్ చేంజ్ అనేది దాన్ని మనం యాక్సెప్ట్ చేయం. ఈ ప్రతికూల భావాల్లో నుంచి అనుకూల భావాల్లోనికి రావటాన్ని, ఆ మార్పుని మనము ఒప్పుకోం. ఆ మార్పుని మనం తీసుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే మైండ్ కంట్రోల్‌లో ఉన్నాం మనం. మైండ్ మన కంట్రోల్‌లో లేదు. అందువల్ల మైండ్ ఏం చేస్తదంటే అదేం చేస్తే అది మనం ఒప్పుకొని వెళ్ళిపోతాం. ఇట్ వుడ్ థ్రెటన్ యువర్ ఐడెంటిటీ యాస్ ఎ డిప్రెస్డ్, యాంగ్రీ ఆర్ హార్డ్ డన్ బై పర్సన్. ఇది ఎట్లా వస్తుందంటే మన ఐడెంటిటీని, మన గుర్తింపు అనేదాన్ని ఒక డిప్రెస్డ్‌గా అంటే మనం ఆ బాధల్లో ఎప్పుడు నీరసంగా
బాత్తో మొహం అంతా పెట్టుకుని ఉండేవాళ్ళను, లేకపోతే కోపంగాను, లేకపోతే ఈ ఈ హార్డ్ అనమాట. ఇంక వాళ్ళు మూర్ఖంగాను లేకపోతే గట్టిగాను వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళను. ఆ విధంగా ఈ విధంగా మనం తయారు చేయడానికి కారణం అవుతుంది అనమాట. యూ విల్ దెన్ ఇగ్నోర్, డెనై ఆర్ సాబిటేజ్ ది పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఈ లక్షణాలన్నీ వచ్చినాయో అప్పుడు మనం ఈ పాజిటివ్ చేంజ్ అనే దాన్ని మన జీవితంలో వచ్చే మన ఈ అనుకూలమైన మార్పు లేకపోతే మనకి అవసరమైన మార్పు, పాజిటివ్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి అంటే పట్టించుకోకుండా వదిలేస్తాం, లేకపోతే తిరస్కరిస్తాం, డినై చేస్తాం, లేకపోతే సాబిటేజ్ మనమే పొడి చేస్తాం, వెనక నుంచి మనం పొడి చేసి దాన్ని చంపేస్తాం. ఈ విధంగా రకరకాలుగా మనం ఆ నెగిటివ్ ఇమేజ్ పాజిటివ్ ఇమేజ్ రాకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలన్నీ మనం చేస్తాం. దిస్ ఈజ్ ఏ కామన్ ఫినామినా. ఇప్పుడు ఈ లక్షణం ఏదైతే ఉందో అనుకూల భావాలను మనం వదిలేసి ప్రతికూల భావాలను పెంచుకొని మనం ఏదో ఒక పాపంతో ఒక గుర్తింపు పొందడానికి ఏదైతే ఉందో అది సహజమైంది, ఇది అందరికీ ఉండేది. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్సేన్. అది ఇన్సానిటీ అంటే బుద్ధి లేనితనం, మతి లేని పని. ఈ పాజిటివ్ ని చంపేసి నెగిటివ్ ఫామ్ తో గుర్తింపబడటం అనేది అది ఒక మతి మాలిన పని. ఎస్. Negativity is totally unnatural. It is a psychic pollutant, and there is a deep link between the poisoning and destruction of nature and the vast negativity that has accumulated in the collective human psyche. No other life form on the planet knows negativity, only humans, just as no other life form violates and poisons the earth, thus sustains it. Have you ever seen an unhappy flower or a stressed oak tree? Have you come across a depressed dolphin, a frog that has a problem with self-esteem, a cat Esteem. that cannot relax, a cat that cannot relax, or a bird that carries hatred and resentment? The only animals that may occasionally experience something akin to negativity or show signs of Neurotic. neurotic behavior are those that live in close contact with humans and so link into the human mind and its insanity. మనిషి పుట్టిన తర్వాత సహజంగా పాజిటివ్ గానే ఉంటాడు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే మన మైండ్ నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకోదు. మనం పిల్లల్ని ఈ చేబాకి అంటాం, వాళ్ళు వినరు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. పిల్లలే పెద్దవాళ్ళైనా ఈ పని చేయబాకంటే కాదని కావాలని మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు, అవునా? హలో. Yes, sir. ఎందుకని? మనం చెప్పేది వాళ్ళకి వినపట్టలేదా? వాళ్ళకి వినపడుతుంది కదా మనం చెప్పేది, వాళ్ళు వింటున్నారు కదా. ఎస్ నువ్వు ఏదో చెప్పండి. సార్ వినపడుతుంది సార్. నేను మాట్లాడేది వినపడుతుంది. వినపడుతుంది సార్, వినపడుతుంది. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. మనం చెప్పేది వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళు వింటారు, అన్నీ అయిన మనం వద్దన్న పనే చేస్తారు. ఈవెన్ మనమైనా చాలా సందర్భాల్లో అవతల వద్దన్న పనే మనం చేస్తాం. ఎందుకంటే మన మైండ్, ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకోదు. నెగిటివ్ ఆర్డర్స్ ని అది దానికి అలవాట్లేదు, అది తీసుకోదు. అది
అది ఎంతసేపు పాజిటివ్ ఆర్డర్నే తీసుకుంటుంది. నువ్వు ఇలా చెయ్యమ్మా అంటే వాడు వెంటనే చేస్తాడు. వాళ్ళు అక్కర్లేనిది మనం ఇస్తే తీసుకోరు. వాళ్ళకి కావాల్సింది అడిగితే ఇచ్చిందాక ఉండుకో. నువ్వు ఇట్లా చేయి, ఇలా ఇల్లు, ఇలా ఉండు, ఇలా రా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నువ్వు ఆడుకోవద్దు, నువ్వు ఇట్లా అరవకూడదు, లేదా నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇవన్నీ నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్. అది వాళ్ళు తీసుకోదు మైండ్. కాకపోతే మనం చెప్పి 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 వాళ్ళని రెండుది కొట్టి కండిషనింగ్ చేస్తాం వాళ్ళ మైండ్ని మనం. అప్పుడు దాని వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఆ నెగిటివ్ మైండ్లోకి వస్తారు. ఇది ఎందుకంటే మన స్వభావం అనేది ఎప్పుడు పాజిటివిటీతోనే ఉంటుంది. మన స్వభావం మామూలు సాత్వికంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ప్రతికూలంగా ఎప్పుడు ఆలోచించం. అనుకూలంగానే, పనికొచ్చేట్టుగానే, మంచిగానే ఆలోచిస్తాం. ఎంత పెద్ద కరడుగట్టిన అంతకుడైనా తీసుకోండి, ఒక్కడున్నప్పుడు మాట్లాడండి, అయ్యో ఇంత మంచివాడు వీడా ఇట్లా చేశాడని చెప్పను. అదే నలుగురిలో ఉన్నప్పుడు చూడండి, వాడు చెలరైపోతుంది. వాడికి హత్య చేయడానికి వాడికి ఉండే కారణాలు అడుగుంటే ఆ కారణాలు చెప్తే మనం కూడా అవయం పాప నిజమై ఉండొచ్చు అనుకునేంత లెవెల్కి వాడు అంత ఇదిగా ఉంటాడు. ఎందుకంటే సహజంగా మనం అందరంకి మనిషి ప్రవృత్తి ఏంటంటే పాజిటివిటీ. ఈ నెగిటివిటీ అనేది అసహజమైంది, సహజ స్థితి కాదు అది. నెగిటివిటీ అనేది అన్యాచురల్. టోటల్గా మనం తెచ్చుకుంది దాన్ని. లేదు, మన చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెద్దలను మనం మన సంఘం, మనం మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరినీ మనల్ని కండిషన్ చేస్తున్నారు. మన మైండ్ని చుట్టేస్తున్నారు వాళ్ళు ఒక పద్ధతిలో, బైండింగ్ చేసేస్తారు. ఇట్ ఈస్ ఎ సైకిక్ పొల్యూటెంట్. ఇది ఏంటంటే మన యొక్క సహజ సిద్ధమైన సైకాలజీ, మన హ్యూమన్ సైకాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం పొల్యూట్ చేస్తాం. దాన్ని మనం పొల్యూట్ చేయడం అంటే దాన్ని మనం పాడు చేస్తున్నాం. శుభ్రంగా ఉన్న కలుషితం నీళ్ళలో చేయడం కలుషితం కలుషితం చేస్తున్నాం. చేయడం దాన్ని మనం కలుషితం చేస్తున్నాం, శుభ్రంగా ఉన్న దాన్ని. అండ్ దెర్ ఇస్ ఎ డీప్ లింక్ బిట్వీన్ ది పాయిజనింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ నేచర్. అట్లాగే డీప్ లింక్, ఆ పాయిజనింగ్ అంటే విషం పెట్టడం, డిస్ట్రక్షన్ పాడు చేయటం, ఈ ప్రకృతిని, వీటన్నిటి మరి రెంటి మధ్యలో ఒక పెద్ద లింక్ ఉంది, గొలుసు లాంటిది అనమాట. ఇది కలిపి ఉంటుంది అనమాట. అండ్ ద వ్యాస్ట్ నెగిటివిటీ దట్ హ్యాస్ అక్యుములేటెడ్ ఇన్ ది కలెక్టివ్ హ్యూమన్ సైక్. అట్లాగే ఈ నెగిటివిటీ అనేది వ్యాస్ట్, చాలా భయంకరంగా పాకిపోయి ఉంటుంది. ఇది కలెక్టివ్ హ్యూమన్ సైక్ నెగిటివిటీలో, హ్యూమన్ సైకిల్ ఉంటుంది. ఈ కలెక్టివ్ హ్యూమన్ సైకిల్ అంటే మన సొసైటీ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా ఈ నెగిటివిటీ అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇదే, ఎందుకంటే మనం అదే దాంట్లో, ఆ మూసలోనే, ఆ గిన్నెలోనే, దాంట్లోనే అందరం పెరిగాం. అందరికీ మనకి ఆ నెగిటివిటీ మైండ్లో కూరించారు ఇన్నేళ్ళుగా. మేము చిన్నప్పుడు పిల్లలు ఏడిస్తే మా ఫాదర్ అనేవాడు, మీరు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే ఆ పక్కింటి వాళ్ళు ఏమన్నా అన్నారా, ఉండి వాళ్ళ మీద కేసు పెడదాం మనం అని. ఆయన లాయర్ కదా, అందుకని నేను చెప్పి కేసు కోర్టులో ఉంటాయి, పోలీసు వాళ్ళు చెబుదాం, కంప్లైంట్ చేద్దాం, ఏడగమ్మా అని చెప్పి అంటారు. మన మైండ్ ఏమవుద్ది, ఓహో మనం ఏడిస్తే లేకపోతే మనం ఏదైనా చేస్తే మన పక్కింటి వాళ్ళ మీదకి వెళ్తుంది అనమాట ఆ నేరం అని చెప్పి. అప్పుడు మనకేదో చెప్పడానికి, మన ఆలోచన తప్పించడానికి వాళ్ళు చెప్తారు, కానీ మన మైండ్లో అది ఇంప్రెషన్ ఏమైపోద్ది మనకి, ఓ మనకి ఏదన్నా వస్తే మనకి ఇట్లా అవుద్ది అనమాట. లేకపోతే ఒక చిన్న సామెత ఉంది స్కూల్లో, మా పిల్లడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు, అదేమో మోతుబరి కొడుకు, అందుకని ఏం అనలేరు. సరే చివరికి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఇది పరిస్థితి, ఇట్లా మీ వాడిని భరించడం కష్టంగా ఉంది, అందరిని కొడుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు, చెప్పలేకుండా ఉన్నామండి అని. అంటే ఆయన ఒక పని చెప్తాడు, అది అట్లనా, అయితే ఒక పని చేయండి, మా అబ్బాయి పక్కన కూర్చున్నాడు కొట్టండి అని చెప్తాడు. ఎందుకంటే అల్లరి చేసిన చేయిపోయినా కొడితే వీడికి భయం వచ్చి వాడు అల్లరి మానేస్తాడు. ఈ అబ్బాయి తప్పేముంది, ఏం లేదు. కానీ
ఈ సంఘంలో, ఈ సొసైటీలో, మన ఈ చుట్టూ ఉన్న ఈ సమాజంలో ఈ పేరుకుపోయిన నెగిటివిటీ ఏదైతే ఉందో అది కూడా మన హ్యూమన్ సైకాలజీ మీద పనిచేస్తుంది. ఈ లింక్ అనమాట ఇదంతా. నో అదర్ లైఫ్ ఫార్మ్ ఆన్ ది ప్లానెట్ నోస్ నెగిటివిటీ, ఓన్లీ హ్యూమన్స్. ఈ భూప్రపంచంలో ఉన్న ఏ ఒక్క ప్రాణి కూడా ఈ నెగిటివిటీ గురించి తెలియదు దానికి అసలు. ఏ ఒక్క ప్రాణికి కూడా, ఒక మనుషులకు తప్ప. నెగిటివిటీ అనేది ఒక మనుషులకి తప్ప ఏ ఒక్క ప్రాణికి తెలియదు. ఇప్పుడు సింహం వేటాడి తిన్నది అంటే దాని ప్రకృతి అది. అంతేగాని దాని మీద కోపము లేకపోతే ఆ జంతువు మీద ఏదో దానికోసం తిన్నది, ఆహారం కోసం తింటది. ఒకసారి కడుపు నిండిందంటే వెళ్ళిపోద్ది, మళ్ళీ పక్క నుంచి చేయదు. మనం అట్లా కాదు. మనకు ఆహారం వచ్చింది, మన కడుపు నిండినా కూడా మళ్ళీ పక్కన సాయంత్రం రేపు అందరికి దాచిపెట్టుకోవాలి, తినాలి అని చెప్పి మనం చేసి పెట్టుకుంటాం. అది నెగిటివిటీ. ఆహారం కోసం అది పని వేటాడింది, ఆహారం తీసుకుంది, వెళ్ళిపోయింది. మిగిలింది ఇంకే జంతువులు వస్తాయి తినేస్తాయి, అయిపోయింది. కానీ మనుషులు అలా కాదు. వాళ్ళు ఎంతసేపు ఒకటి దాని మీద ఒకటి పగ పెంచుకోవటము, లేకపోతే తీర్చుకోవటము, లేకపోతే కోపం తెచ్చుకోవటము, దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని చూసుకోవటము, ఈ ఎంతసేపు దీంట్లోనే పాకులాడుతూ ఉంటారు, కొట్టుకులాడుతూ ఉంటారు. Just as no other life form violates and poisons the earth that sustains it. మనం ఈ ప్రకృతిని పాడు చేసినంతగా, ఈ భూమిని మనం నాశనం చేసినంతగా ఇంకా ఏ జీవి కూడా చేయదండి. ఏ జీవి కూడా ఈ ప్రకృతి ధర్మాన్ని దాటి వెళ్ళదు, దాన్ని విషపూరితం చేయదు ఈ భూమిని. ఎక్కడన్నా చూసాము మనం ఏదైనా చెట్టు కానీ, పువ్వు కానీ, లేకపోతే మృగం కానీ, ఒక జంతువు కానీ ఈ భూమిని పాడు చేయటం అనేది వాటికి ఏం అవసరం లేదు కదా సార్. లేదు. వాటికి ఇవాళ మనం భోజనం అనుకోండి దొరికిందా అయిపోయింది. మనం అనుకోండి ఆహారం తినాలంటే వండుకోవాలి కాబట్టి వేస్ట్ అవన్నీ ఉంటాయి. ఇల్లు కట్టాలంటే ఉంటది, పొయ్యి మంట వేయాలంటే కట్టెలు అవసరం. ప్రతిదీ కూడా మన సౌకర్యం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాం మనమే. ఉంది. అందుకని మనం ఈ ఏ భూమి కూడా చేయదు, ఏది కూడా ఈ సృష్టిలో ప్రకృతిని పాడు చేయదు, సహజసిద్ధంగానే ఉంచుంది మనం తప్ప. హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ అన్హ్యాపీ ఫ్లవర్ ఆర్ ఎ స్ట్రెస్డ్ ఓక్ ట్రీ? మనం ఎప్పుడైనా ఒక పువ్వుని అసంతోషంగా అంటే దుఃఖంతో ఉన్నట్టు చూసామా మనం? పువ్వు ఎప్పుడు అది పూర్తిగా విచ్చుకుని గాలికి అటు ఇటు ఆడుతూ ఉంటది. అది దాని లైఫ్ టైం అయిపోయినప్పుడు అది వాడిపోయి కింద పడిపోతుంది. అంతేగాని నేను విచ్చుకోను, నేను ఇట్లాగే ఉంటాను, లేకపోతే నేను వాడిపోను, రాలిపోను అని చెప్పి అంటది అది. మనం కోసుకొచ్చి దాన్ని ఒక డబ్బాలో పెట్టి గాలి ఆడకుండా ఒక ఫ్రిడ్జ్లో పెడితే ఇంకో రోజు ఎక్కువ ఉంటుంది. కానీ వడిలిపోవటం, పాడైపోవటం అనేది అది సహజం అది. కాబట్టి దాని యొక్క సహజ సిద్ధమైన ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని అది వదులుకోదు, మనం తప్ప. అట్లాగే ఏ ఓక్ ట్రీ, అట్లా ఓక్ మహావర్షం పొడుగ్గా ఉంటుంది, దాన్ని కూడా అంతే. హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎ డిప్రెస్డ్ డాల్ఫిన్? డాల్ఫిన్స్ తెలుసు కదా, నీళ్ళలో ఎగురుతూ ఉంటాయి ఇటు నుంచి పైకి ఆటికి. దానికి కూడా అవి కూడా ఎప్పుడూ డిప్రెస్డ్గా ఉండవు, విచారంగా ఉండవు. అవి పైనుంచి కిందకి ఎగురుతాయి, ఆడతాయి, మనం చూసి సంతోషిస్తాం. మన దగ్గరికి వస్తాయి, అది టచ్ చేస్తాయి, అది ట్రైన్ చేస్తారు ఆ విధంగా. ఏ ఫ్రాగ్ దట్ హ్యాస్ ఏ ప్రాబ్లమ్ విత్ సెల్ఫ్ ఎస్టీమ్. కప్ప, దానికి సెల్ఫ్ ఎస్టీమ్ ఏముంటుంది? ఏముండదు. నేను గొప్ప, నాది అనే ఉంటుంది, ఏముండదు. అట్లాగే క్యాట్, పిల్లి, దాని కడుపు నిండిందా, అదేదో తింటే వెళ్ళిందా, పాలు తాగిందా, వచ్చిందా, పడుకుందా, అయిపోయింది, రెస్ట్ తీసుకుంటుంది శుభ్రంగా. ఆర్ ఏ బర్డ్ దట్ క్యారీస్ హ్యాట్రెడ్ అండ్ రెజెంట్మెంట్. లేదు, పక్షులు
ఎక్కడి నుంచి ఎక్కడికో ఎగిరి వెళ్తుంటాయి. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కొన్ని రకాల పక్షులు కొన్ని దేశాల నుంచి 3000, 4000 మైళ్ళు ప్రయాణం చేసి ఏకధాటిగా ఆగకుండా మన దగ్గరికి వచ్చి మన చెరువుల దగ్గర, లేక్స్ దగ్గర, సరస్సుల దగ్గర, ఇప్పుడు కొల్లేరు సరస్సు వీటన్నిటిలో ఉన్నాయంటే అక్కడ కొన్ని రకాల పక్షులు, విదేశీ పక్షులు వస్తాయి. అది వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాయి? ఏం తీసుకొస్తాయి వచ్చేటప్పుడు? ఏం తీసుకురావు సార్. ఏం తీసుకురావు. ఈ వాతావరణంలో కొన్నాళ్ళ పాటు ఉంటాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తాయా? ఏమీ తీసుకెళ్ళవు. ఎట్లా ఎగురుకుంటూ వచ్చినాయో మళ్ళీ అట్లా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అది ఒక విచిత్రం ఏంటంటే వాటికి జీపీఎస్ ఉంటుంది. మ్యాప్ రూటా సార్? రూట్ మ్యాప్. ఉంటుంది, వాటికి కూడా మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ప్రకారమే ఇక దానికి ఎక్కడ ఎక్కడ నీళ్లు తెలుసండి? ఉన్నాయి, ఎక్కడ ఆహారం ఉంది. ఎక్కడో లండన్ అవతల ఎక్కడో 4000 మైళ్ళ దూరంలో ఎక్కడి నుంచో ఎగురుకుంటే ఇక్కడికి రావటానికి దానికి ఏం తెలుస్తుంది? దానికి ఏం తెలుస్తుంది? అయినా అట్లాగే కరెక్ట్ గా అదే దారిలో వస్తుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అదే దారిలో వెళ్తుంది. దానికి ఒక సైన్స్ ఉంది, అది వేరే. So the only animals that may occasionally experience something akin to negativity or show signs of neurotic behavior are those that live in close contact with humans. ఎవరికి ఈ లక్షణాలు ఉంటాయంటే మన ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి చూసారా, కుక్క, పిల్లి, ఇవన్నీ పెంచుకుంటాం ఇంట్లో. అవి మనతో పాటే ఉండి మనతో పాటే తిని మనతో పాటే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఉండే లక్షణాలు కోపం, డిప్రెషన్ ఇవన్నీ వాటికి కూడా వస్తాయి. ఎందుకంటే మనతోనే ఉంటాయి, మనం చూస్తుంటాయి కదా, అవి నేర్చుకుంటాయి కదా. ఇప్పుడు మనకు పిల్లలకి కుక్కలు అంటే నిలబడంటే అది నిలబడతాయి, లేకపోతే పడుకో అంటే పడుకుంటాయి, లేకపోతే నువ్వు అది పోయి పట్టాలంటే పట్టుకొస్తాయి. ఎందుకని వాటిని మనం ట్రైన్ చేస్తాం. అది ఎప్పుడైతే ఈ ట్రైన్ చేసామో అవి మనతో పాటు మనలాగా ప్రవర్తించడం మొదలెడతాయి. వాటికి అలకలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అడవిలో ఉండే వాటికి ఉండవు, మన ఇళ్లలో పెంచుకునే వాటికే ఉంటాయి. ఆ నెగిటివిటీ అనేది మనతో పాటు తిరుగుతుంటాయి కాబట్టి మనతో ఉన్న నెగిటివిటీ వాటికి కూడా అంటుకుంటుంది అనమాట. అండ్ సో లింకింగ్ టు ది హ్యూమన్ మైండ్ అండ్ ఇట్స్ ఇన్సానిటీ. ఎప్పుడైతే అది ఆటోమేటిక్గా మన యొక్క మైండ్ హ్యూమన్ మైండ్తో లింక్ అయిపోతాయి. మనకున్న ఇన్సానిటీ ఏదైతే ఉందో ఆ మా పనికిరాని బుద్ధి లేని పని అనుకున్నాం కదా, ఆ బుద్ధి లేని తత్వం లేకపోతే మందబుద్ధి అవన్నీ వాటికి కూడా వస్తాయి. మన కోపం వస్తే వాటికి కోపం వస్తుంది, అది వెంటనే తెలుస్తుందండి. మన కోపం వచ్చింది అనుకోండి, దూరంగా వెళ్ళిపోయి మూల ఎక్కడ ఉంటుంది. మనం బాగున్నప్పుడు ఏం చేస్తే వచ్చి మనతో పాటు ఆడుతుంది. అంటే దానికి కూడా ఇవన్నీ ఈ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. ఎస్, చదవండి. దక్షిణ గారు చదువుతారా, ఇంకేమన్నా చదవాలా? స్వాతి చదువుతావా? స్వాతి, ఎక్కడి నుంచి సార్? ఇది వాచ్ ఎనీ ప్లాంట్ అక్కడి నుంచి. గారు వేణి గారా? ఎస్ సార్. చదవండి. Watch any plant or animal and let it teach your acceptance of what is surrendered to the now. Let it teach you being. Let it teach you ఇంటిగ్రిటీ, which means to be one, to be yourself, to be real. Let it teach you how to live and how to die, and how not to make living and dying into a problem. Second children, sir. నాకు మనం భయపడే దేనికి? చావుకి తప్ప ఇంక దేనికి భయపడదు. ఇది పుట్టుక, చావు ఈ రెండింటిని మనం ఒక సమస్య కింద తయారు చేస్తాం.
బతకటం, జీవించటం పుట్టుకని సమస్య చేయకపోయినా కానీ జీవించటాన్ని, చనిపోవటాన్ని రెండింటిని మనం ఒక సమస్య కింద తయారు చేస్తాం. ఎందుకంటే మనకి చావు అనేది అయ్యో వెళ్ళిపోతున్నామే, ఇదంతా ఏమైపోవాలి, ఇదంతా ఇంతమంది నాకు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమైపోతారు, అది ఇది అని చెప్పి వాటితో మనం లింక్ అయిపోయి ఉంటాం. అందుకని మనం ఏదన్నా ఒక పువ్వును కానీ ఒక జంతువును కానీ చూడండి, అది పుట్టుక గురించి బాధ లేదు, పెరగటం గురించి బాధ లేదు, రాలిపోవటం గురించి బాధ లేదు. అది మనకేం నేర్పుతుంది? నువ్వు ఇప్పుడున్న ప్రస్తుతానికి నువ్వు సరెండర్ అయిపో. నువ్వు అర్పించుకో, ఈ క్షణంలోనే బతుకు అని చెప్పి నేర్పుద్ది. పువ్వు కానీ ఒక జంతువు కానీ ఏదైనా నేర్పేది మనకి అది. మనం అది నేర్పం, మనం అది పట్టించుకో, మనం దానికి నేర్పడానికి మొదలు పెడతాం. అది మనకి అసలు బీయింగ్, మన ఉనికిని గురించి మనకు నేర్పుద్ది, మన ఇంటిగ్రిటీ గురించి మనకు నేర్పుద్ది, మన నిజాయితీ గురించి అది మనకు నేర్పుద్ది. అండ్ విచ్ మీన్స్ టు బి వన్, టు బి యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఉండు, నీలాగే ఉండు. నువ్వు ఎవరినో చూసి, నువ్వు ఎవరితోనో మాదిరిగా పోల్చుకుని నువ్వు అలా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నువ్వుగా ఉండు. టు బి రియల్, నిజంగా వాస్తవంగా ఏంటి అనేది, సత్యంగా ఏంటి అనేది. నీవేంటి, ఎవరో కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాడని చెప్పి నేను కూడా అదే డ్రెస్ వేసుకుని, లేకపోతే ఆడెవడో బుల్లెట్ మోటార్ సైకిల్ కొనుక్కున్నాను 3 లక్షలు పెట్టి అని చెప్పి మనం 3 లక్షలు పెట్టి మోటార్ సైకిల్ కొనుక్కుని, నేను చూస్తాను మా పక్కన ఆ డ్రైవర్ బుల్లెట్ మోటార్ సైకిల్ వేసుకొస్తాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మాకు రేషన్ షాపులు ఉన్నాయి, అక్కడ రూపాయి బియ్యం తీసుకునేవాడు బుల్లెట్ మోటార్ సైకిల్ వేసుకొచ్చి రూపాయి బియ్యం కొనుక్కు. అది వాస్తవానికి దూరమైన విషయాలు అవన్నీ. నీకు నువ్వుగా ఉండు, నీకు నువ్వుగా బతుకు. నువ్వు ఎవరితోనో పోల్చుకొని వాళ్ళలాగా ఉండాలని నువ్వు వాతలు పెట్టుకోకర్లేదు. సామెత ఉంది కదా, ఏంటది? ఏంటండి సామెత? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం, అవన్నీ మనకు అక్కర్లేదు. మనం మనలాగా ఉండండి, నువ్వు ఇలాగ ఉండు. లెట్ ఇట్ టీచ్ యూ హౌ టు లివ్ అండ్ హౌ టు డై. ఆ పువ్వు అదో నీకు నేర్పుతుంది ఎలా బతకాలి, ఎలా పోవాలి. పువ్వు ఏంటి, చిన్న మొగ్గ వస్తుంది, ఆ మొగ్గ నుంచి మెల్లమెల్లగా కొంచెం పెద్దదవుతుంది, అక్కడి నుంచి పూర్తిగా విచ్చుకుంటుంది. ఆ విచ్చుకున్న పరిస్థితిలో ఇట్లా మనకంతా పైకి కనిపిస్తూ 2-3 రోజులు 4 రోజులు ఉంటుంది, దాని లైఫ్ పీరియడ్ని బట్టి. 4 రోజుల తర్వాత రాలి మెల్లగా వడిలిపోయిన తర్వాత ఒక్కొక్క రేకు రాలిపోవటం, పువ్వు మొత్తం రాలిపోవటం, లేకపోతే పువ్వు పూర్తిగా ఇలా వంగిపోయి దాని ఇదైపోవటం జరుగుతుంది. అది నేర్పుతుంది నీకు నువ్వు ఎలా బతకాలి, ఎలా పోవాలి అనేదాన్ని. నీకు ఒక పువ్వు, ఒక జంతువు నీకు నేర్పుతుంది. అండ్ హౌ నాట్ టు మేక్ లివింగ్ అండ్ డయింగ్ ఇంటూ ఏ ప్రాబ్లం. అంతేకాదు, ఈ లివింగ్ అండ్ డయింగ్, జీవించటాన్ని, బతకటాన్ని, చనిపోవటాన్ని ఎలా చేయకూడదు, ప్రాబ్లం ఎలా చేసుకోకుండా ఉండకూడదు, నువ్వు దాన్ని ఎలా ఆహ్వానించాలో, దాన్ని నువ్వు ఎలా అనుభవించాలో అది కూడా నీకు నేర్పుతుంది. ఎలా చేయకూడదో కూడా, ఎలా చేయాలో అనేది చెప్తుంది, ఎలా చేయకూడదు అనేది కూడా చెప్తుంది. నువ్వు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా పోవాలి అనేది చెప్తుంది. అట్లాగే నీ జీవించటాన్ని, బతకటాన్ని, చనిపోవటాన్ని ఒక సమస్యగా కాకుండా చేసుకోకుండా ఉండాలనేది కూడా చెప్తుంది. ఈ 2 పాఠాలు మనకి ప్రకృతి నేర్పుతుంది. ఆ ప్రకృతి నుంచి మనం అది నేర్చుకోం.
ప్రకృతిని పాడు చేయడం గురించి మాట్లాడుతున్నాం. అందుకని నువ్వు ఏదైనా ఈ ప్రకృతిలో ఉంటున్నావు, నువ్వు ఈ సృష్టిలో ఉంటున్నావు, ఈ సృష్టిలో ఉండేటప్పుడు నువ్వు ఈ సృష్టి నియమాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నువ్వు ఉండాలి. సృష్టి నియమాలకు వ్యతిరేకంగా వెళ్తే ఏమవుద్ది? దెబ్బతింటాం. ఇప్పుడు మనం ధాన్యం ఈ వరి పంట వేస్తాం కదా, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం పాత రోజుల్లో? గొడ్లు మేపిని, ఆ గొడ్లు యొక్క వచ్చిన పేడ ఇవన్నీ తీసుకెళ్లి ఎరువు కింద వేసి దాంట్లోంచి పండించేవారు. తర్వాత ఏం చేసాం? ఈ కెమికలైజ్డ్ ఫెర్టిలైజర్స్, రసాయనిక ఎరువులు తీసుకొచ్చి వేయటం మొదలెట్టాం. కొద్దిగా యూరియా, కొద్దిగా అమోనియా, కొద్దిగా ఫాస్ఫేటు, కొద్దిగా ఇవన్నీ వేయటం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది? భూమి యొక్క సహజమైన సారం అనేది పోయింది. ఇప్పుడు మనం బలంగా తయారు చేస్తున్నాం అని చెప్పి ఇవన్నీ వేసి దాన్ని బలంగా తయారు చేస్తుంటే సంవత్సరానికి వాడే మోతాదు ఎక్కువైపోతుంది. తర్వాత భూమిలో సారం చచ్చిపోతుంది. దీనివల్ల ఈ కెమికల్స్ అన్ని వాడటం వల్ల ఏమైంది? మన ఆరోగ్యాలు పాడైపోయాయి. మన జీవితం ఎక్కడ లేని రకాల ఎప్పుడు ఊహించనివి, విననివి, కానని జబ్బులన్నీ వస్తాయి. ఎందుకని? ఈ సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు ఏమున్నాయో ఈ సృష్టికి, ప్రకృతికి, దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళటం వల్ల వచ్చిన నష్టాలు. మా చిన్నప్పుడు ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగేవాళ్ళం, మాకేం అయ్యేది కాదు. ఎక్కడంటే అక్కడ తినేవాళ్ళం, మాకేం అయ్యేది కాదు. రోడ్డు మీద పడి ఆడి మట్టిలో పడి దెబ్బలు తగిలించుకొని ఆ మట్టి అంతా కాళ్ళకంటి దెబ్బ దగ్గర తగిలి మళ్ళీ ఇంకా ఎక్కడైనా కొంచెం దెబ్బ తగిలి కొంచెం నిద్ర వస్తుందంటే దాని మీద తీసుకుపోసేవాడు, మట్టి పోసేవాడు. ఇన్ఫెక్షన్ ఏమి రాలా. దానికి ఇంజక్షన్లు ఏమి చేయించలా, ఐడిన్లు ఏమి రాయలా, అదే మానిపోయేది. ఇవాళ పరిస్థితి ఏంటి? ముందు మనం దెబ్బ తగలనీయం, ఒకవేళ తగిలితే దానికి ఒక హాస్పిటల్, దానికి మందులు, దానికి ట్రీట్మెంట్, ఒక వారం రోజులు దీనికి కట్లు, పట్టుకోవటాలు, ఇవన్నీ రకాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? సహజంగా జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని జరగనిగిపోవటం వల్ల. అందుకని ప్రకృతి మనకు నేర్పుతుంది, ఈ సృష్టి మనకు నేర్పుతుంది నువ్వు ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని. దానికి వ్యతిరేకంగా మనం చేస్తే దాని ఫలితం కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. యా, నెక్స్ట్ వేణి గారు. వేణి గారు. చదువుతున్నాను మేడం. ఓకే. I have lived with several Zen masters, all of them cats. Even dogs have taught me important spiritual lesson. Just watching them is a medicine. Meditation. How peaceful them float along at ease with them. So, Ease with meditation. themselves. How peacefully They float ease along. themselves. Totally present in the now, dignified and Perfect. dignified perfect as only a mindless creature can be occasionally. However, two ducks will get into a fight, sometimes for no apparent reason, or because one duck has strayed into another's private space. The fight usually lasts only for a Only? few seconds, and then the ducks separate
Swim Only off. an answer. Swim off. Swim on peaceful as if the fight had never happened. When I observed that for the first time, I suddenly realized that by flapping their wings, they were releasing surplus energy, thus preventing it from becoming trapped in their body and turning into negativity. This is natural wisdom, and it is easy for them because they do not have a mind that keep the past alive unnecessarily and then build an identity around it. Builds an identity around it. సారీ సార్ ఈ వెళ్ళిపోతున్నాడని గబగబా చదివేస్తున్నాను. Okay. No. So I have lived with several Zen masters. ఈయన ఆధారు మనం చెప్పేది ఏంటంటే చాలా మంది జెన్ మాస్టర్స్ అంటే మన గురువులు. జపాన్లో వాళ్ళని జెన్ మాస్టర్స్ అంటారు. మన గురువులు. చాలా మంది గురువులతో నేను ఉన్నాను, జీవించాను. గురువులు అంటే ఎవరు? ఆల్ ఆఫ్ దెమ్ క్యాట్స్, పిల్లులతో ఆయన నేర్చుకున్నాడు. వాళ్ళతో పిల్లలతో ఉండి పెంచుకుని పిల్లలతో పెరిగాడు. దానికి అంటే మనం ఈ జంతువులతో ఉండి ఏం నేర్చుకోగలము జంతువులతో అనేది అని చెప్పడం కోసం. ఈవెన్ డక్స్ హ్యావ్ టాట్ మీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ లెసన్. డక్ అంటే తెలుసు కదా, డక్ అంటే బాతులు కూడా చాలా ముఖ్యమైన ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పినాయి. అంటే మన ఇందాకే చెప్పాడు కదా, సృష్టిలో ఏ పక్షి కూడా నెగిటివిటీ ఉండదు, మనం వాటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి దాంట్లో ఈ ఉదాహరణ మనకి బాతుల గురించి ఇస్తుంది. జస్ట్ వాచింగ్ దెమ్ ఈజ్ ఎ మెడిటేషన్. ఈ బాతుల్ని చూడటం, అలా చూస్తూ ఉండిపోవటం అనేది ఒక ధ్యానం లాంటిది. అంటే అవి ఆ నీళ్ళల్లో అలా పోతా ఉంటాయి, దాన్ని చూడటం అనేది. హౌ పీస్ఫుల్లీ దే ఫ్లోట్ అలాంగ్ ఎట్ ఈజ్ విత్ దెమ్సెల్వ్స్, టోటల్లీ ప్రజెంట్ ఇన్ ది నౌ. అవి ప్రశాంతంగా నీళ్ళలో అలా, మన కాళ్ళు కూడా పెద్ద గట్టిగా కొట్టుకోవు, కానీ అలా తేలుతూ పోతూనే ఉంటాయి. కాళ్ళు కొట్టుకుంటాయి బాతులు ఎక్కడ చూసారా? కొట్టుకోవు సార్, రెక్కలు కూడా కదలవు, చక్కగా వెళ్తా ఉంటాయి అలా ఉంటాయి నీళ్ళ మీద, అలాగే అలా వెళ్ళిపోతా ఉంటాయి, తేలిపోతా ఉంటాయి. ఎట్ ఈజ్ విత్ దెమ్సెల్వ్స్, తేలిగ్గా ప్రశాంతంగా ఫ్రీగా, ఎటువంటి బాధ లేక. అండ్ టోటల్లీ ప్రజెంట్ ఇన్ ది నౌ, అది ప్రస్తుతంలోనే పూర్తిగా ఉంటుంది. ఎందుకని అంటే dignified and perfect as only a mindless creature can be. ప్రజెంట్ లోనే ఎందుకు ఉంటుందంటే డిగ్నిఫైడ్ అండ్ పర్ఫెక్ట్, చాలా డిగ్నిఫైడ్ గా, చాలా జాగ్రత్తగా, పద్ధతిగా, పర్ఫెక్ట్ గా చేసే ఆ వర్టింగ్ ఏదైతే ఉందో దాన్ని అంత పర్ఫెక్ట్ గా చేస్తూ, అది మైండ్లెస్ క్రీచర్, ఒక మతి లేని, అంటే మనం బ్రెయిన్ ఉపయోగిస్తాం, వాటికి అవన్నీ ఉండవు, ఆలోచనలు ఇవన్నీ ఉండవు. అది ఒక జీవి, ఒక మతిలేని జీవి ఎలా ఉంటుంది, అదే విధంగా ఇవి కూడా అంత నీట్గా, అంత డిగ్నిఫైడ్గా, ప్రశాంతంగా ఆ నీళ్ళల్లో తేలుతా పోతా ఉంటాయి. ప్రస్తుతంలో ఉంటాయి అవన్నీ బయటికి వెళ్ళిపోవు ఎక్కడికో, ప్రస్తుతంలోనే ఉంటాయి. Occasionally, however, two ducks get into a fight. ఎప్పుడన్నా ఒకసారి 2 బాతులు పోటాడుకుంటుంటాయి. మన కోడి పెట్టలు పోటాడుకుంటాయి, పిల్లలు పోట్లాడుకుంటాయి, కోడి పిల్లలు. ఆ విధంగా ఎప్పుడన్నా 2 పోటాడుకుంటాయి. దాని పెద్ద కారణం ఉండక్కర్లేదు. అటు ఇటు వెళ్తే కూడా ముక్కుతో 2 పోటాడుకోవచ్చు. ఆర్ బికాస్ one duck has strayed into another's private space. లేదంటే ఒక బాత్ వెళ్ళి ఇంకో బాతుని కెలగటము, దాని లోపలికి దాన్ని ఏదో
దాని చోట్లోకి వెళ్ళటము ఏవో చేస్తాయి. ఇట్లాంటప్పుడు ఆ రెండు పోట్లాడుకున్నా ద ఫైట్ యూజువల్లీ లాస్ట్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. ఆ పోట్లాట అనేది కొట్టుకోవటం అనేది కొద్ది సెకండ్ల పాటే ఉంటుంది, తరాలుగా ఉండదు. మనకి ఈ పోట్లాట ఎప్పుడో చిన్న పోట్లాట తరాలుగా వెళ్ళిపోయి జనరేషన్స్ మనం పోట్లాడి ఆ పగలను మనసులో పెట్టుకుని వాడు కనబడితే మనం చంపి, మనం కనబడితే వాడు చంపి, ఈ విధంగా మనం రాగిస్తాం. వీనికి అట్లా ఉండదు. కొద్ది క్షణాలు మాత్రం ఉన్నా కూడా పోట్లాడుకుంటాయి. తర్వాత ఏం చేస్తాయి, మాక్సిమం ఏం చేస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. దాని పాటికి అది ఈదుకుంటూ వెళ్ళిపోద్ది, దీని పాటికి ఇది ఈదుకుంటూ వెళ్ళిపోద్ది డిఫరెంట్ డైరెక్షన్లో. అది ఇది వెళ్తే ఇది ఇటు వెళ్ళిపోద్ది. మళ్ళీ రెండు ఎదురెదురు పడి మళ్ళీ పోట్లాడుకునే అవకాశం మళ్ళీ తెచ్చుకో. అండ్ విగరస్లీ ఫ్లాప్ దేర్ వింగ్స్ ఫర్ ఎ ఫ్యూ టైమ్స్. అది అయిపోయిన తర్వాత అటే వెళ్ళేటప్పుడు ఆ రెక్కల్ని గట్టిగా ఊపేస్తాయి, పైకి కిందకి ఇలా గట్టిగా ఊపేస్తాయి. Then they then continue to swim on peacefully as if the fight had never happened. బలంగా రెక్కలు ఊపేసి రెండు చెరవ డైరెక్షన్ వెళ్ళిపోతాయి. ఎంత పీస్ఫుల్ గా వెళ్ళిపోతాయంటే ఆ ఈత నీళ్ళలో వెళ్ళేది ఎంత ప్రశాంతంగా వెళ్తాయంటే అసలు ఈ రెండు బాతుల మధ్య గొడవే జరగలేదు అన్నట్లుగా వెళ్ళిపోతాయి. అంటే అదే ఆ క్షణంతో అక్కడ వెళ్ళిపోయింది, అది మర్చిపోయినాయి, వదిలేసి దాని మార్గాన్ని అది వెళ్ళిపోయింది, దీని దాంట్లో ఇది వెళ్ళిపోయింది. రెక్కలు గట్టిగా విదిలించి ఆడించేసి వెళ్ళిపోయింది. అంటే ఆ మొత్తం అంతా చెడు అంతా ఆ పనికిరాందంతా వదిలేసినాను. వెన్ ఐ అబ్జర్వ్డ్ దట్ ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి ఇది నేను గమనించినప్పుడు, ఈ బాతులు పోట్లాడుకోవటం, మళ్ళీ ఎవరి దాన్ని వెళ్ళిపోవటం, ఇవన్నీ I suddenly realized that by flapping their wings, they were releasing surplus energy. అని సడన్ గా దానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రెక్కలు ఇలా ఊపటం వలన ఈ ఎక్స్ట్రా సర్ప్లస్ ఎనర్జీ అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ. సర్ప్లస్ అంటే మనకు అవసరం ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ ఉన్నది సర్ప్లస్. అతి అనమాట. అవసరానికంటే ఎక్కువ అయితే అది అతి. ఆ అతిని అది దాన్ని రిలీజింగ్ ది సర్ప్లస్ ఎనర్జీ, ఆ ఎక్కువ ఉన్న ఎనర్జీని ఇవి రెక్కలు ఊపటం వల్ల ఆ వాటిలో ఉన్న ఎక్స్ట్రా శక్తి, అనవసరమైన దాన్ని అవి పగొట్టేస్తాయి, అవి వదిలేస్తున్నాయి. thus preventing it from becoming trapped in their body and turning into negative. ఎప్పుడైతే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మన దగ్గర ఉందో, మనకి దాని వలన అనవసరమైన ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనకి ₹1,00,00,000 అవసరం ఉందనుకోండి, 10 కోట్లు ఉంది, ఏం చేస్తాం? ఎంత టెన్షన్ ఇంట్లో, రోజు ఎక్కడ దాయాలా అని చెప్పి, ఎవరికి ఇవ్వాలా అని చెప్పి, ఎక్కడ పెట్టాలా అని చెప్పి, ఏం చేయాలి దీంతో అని చెప్పి. బంగారం కొందాం అంటేనేమో ఇది ఇంత బంగారం ఎక్కడి నుంచి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చామని అడుగుతాడేమో. ఇంత ఎలా కొనాలంటే మళ్ళీ కొన్నాక మళ్ళీ దాన్ని నగలు కొనుక్కోవాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా ముందు లెక్క చెప్పాలి కదా. మన దగ్గర లెక్క చెప్పడానికి లేదు కదా. ఎందుకంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మన దగ్గర పెట్టుకోవటం వల్ల వచ్చే ప్రాబ్లం అది. అందుకని ఇవేం చేస్తాయి, ఆ రెక్కల్ని గట్టిగా ఊపేస్తడం వల్ల మనకు అవసరమైన శక్తి, అనవసరమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని, ఆ బలాన్ని అవి వదిలేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ అనవసరమైనది మన శరీరంలో పేరుకుపోయి అది నెగిటివిటీగా తయారవుతుంది. మనం ఇంట్లో స్వీట్లు ఉన్నాయి కదా అని చెప్పి టేబుల్ మీద అటు వెళ్ళినప్పుడు ఒకటి, ఇటు వెళ్ళినప్పుడు ఒకటి తింటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఎనర్జీ ఎక్కువ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతుంది.
స్ట్రెంగ్త్ మన బరువు పెరుగుతది. పెరుగుతుంది, మనకు ఆ! బరువు బరువు. పెరుగుతాము, ఇవన్నీ వస్తాయి మనకి అతిగా తిన్నందువల్ల. ఒక స్వీట్ తింటే ఏమి ఉండదు, 2, 3, 4, 10 అప్పుడు వస్తాయి ప్రాబ్లమ్స్ అన్ని. అందుకని ఈ ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే ఉందో మనకు అవసరమైనది ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో అది మన శరీరంలో పేరుకుపోయి మధ్య నెగిటివిటీ కింద మారుతుంది అన్నమాట. అందుకని అవి ఎప్పటికప్పుడు ఈ రెక్కలు ఆడిచ్చేసి ఆ సర్ప్లస్ ఎనర్జీని తోసేస్తాయి. దిస్ ఈజ్ న్యాచురల్ విజ్డమ్. ఈ ఎక్స్ట్రా ఎనర్జీని, అతిగా ఉన్నదాన్ని, అవసరం లేని దాన్ని తోసేయటం, తీసేయటం అనేది ఒక సహజ సిద్ధమైన జ్ఞానం. విజ్డమ్ అంటే ఒక నాలెడ్జ్. And it is easy for them because they do not have a mind that keeps the past alive unnecessarily. ఇది వాటికి చాలా తేలిక, ఈ ఎక్స్ట్రా ఎనర్జీని పాస్ చేయటం అనేది, తీసేయటం అనేది. ఎందుకంటే వాటికి ఈ గడిచిన దాన్నంతా మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకునేటువంటి ఆలోచన మైండ్లో లేదు వాటికి. ఇదంతా పేర్చుకునేటువంటి మైండ్ వాటికి లేదు. గతంలో జరిగిపోయిన దాన్ని మనం దానికి ఇంకా జీవం పోసి ప్రాణంతో ఉంచి ఆలోచనలన్నీ పెంచి ఇంకా నెగిటివ్ ఆలోచనలు చిన్న విత్తనం దగ్గర నుంచి దాన్ని పెద్ద వృక్షం చేసి దాన్నంతా మళ్ళీ ఇంకో పక్కాడికి అంటించి ఇవన్నీ పెట్టుకునేటువంటి మైండ్ దానికి లేదు. అనవసరంగా ఉంచుకోవటం, ఆ పాస్ట్ లో బతకటం, ఇవన్నీ దానికి లేవు. అండ్ దెన్ బిల్డ్స్ అన్ ఐడెంటిటీ అరౌండ్ ఇట్. ఇదంతా పెంచి పెద్ద చేసి దాన్ని ఈ కోపాన్ని వాటన్నిటిని పెంచి పెద్ద చేసి దాన్ని దూచి వాటికి ఒక పెద్ద వృక్షాన్ని తయారు చేసి లేకపోతే పక్కంటి వాళ్ళకి అంటించి వాడికి వీడికి నలుగురు నేర్చుకుని పగ తీర్చుకోవడానికి, ఇవన్నీ వాటికి లేవు. ఆ గతం అనేదే లేదు అసలు వాటికి. భవిష్యత్తు గురించి ఆలోచన లేదు వాటికి. ఎంతసేపు వర్తమానం, ప్రస్తుతం, దీంట్లోనే అవి బతుకుతాయి, దీంట్లోనే ఉంటాయి. అందుకని ఎక్కడన్నా బరువు అనిపిస్తే ఆ రెక్కలతో కొట్టేసి దాన్ని బయటికి పంపించేస్తాం. ఒక బాతు ప్రయాణాన్ని ఇంత గొప్పగా మనం వర్ణిస్తున్నాడు చూడండి. మనం ఎన్ని బాతులు చూస్తుంటాం, ఎన్నిసార్లు చూస్తుంటాం చెరువులో బాతులు వెళ్ళటం. కూడా వెళ్తానే ఉంటాయి సార్, గుట్లు గుట్లు వెళ్తానే ఉంటాయి ఎంత చక్కగా. గుంపులుగా వెళ్తానే ఉంటాయి, చూస్తూనే ఉంటాం. కానీ అవునవును. ఎప్పుడు మనం ఇంత గమనించం. సార్ ఈయన పిల్లల దగ్గరను బాతుల దగ్గర నేర్చుకున్నాడా? ఆయన గురువు గారు ఇవే. ఉమ్. అంటే ప్రకృతిలో ఈ ప్రతిదీ మనకు గురువే. మన గురువు అంటే పంచగట్టుకొని నామాలు పెట్టుకుని రుద్రాక్షలు వేసుకొని నేను అంత అనుకోవట్లేదు సార్. ఇప్పుడు బాతులు ఎక్కువైన ఎనర్జీని రెక్కలు ఇదిలిచ్చి వదిలించుకుంటున్నాయి కదా, మరి మనుషులు మనం ఎలాగా ఇదిలించాలి మనం? పెంచుకోకుండా ఉండటమే. ఓకే. ఒకవేళ పెంచుకున్నా మీరు అవి ఎట్లా వదిలించుకుంటే అట్లాగే మీ దగ్గర అవసరాన్ని మించి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని వదిలేయండి. మీ దగ్గర అవసరాన్ని మించి ఒక ₹1 ఉంది, ఏం చేస్తారు దాన్ని? ఏదో చారిటీకో లేకపోతే సత్రుకో ఏదో ఇచ్చేయండి. అవసరాన్ని మించి ఉన్నదాన్ని అసలు అవసరాన్ని మించి సంపాదించవద్దు, అది మనకి వేరే ఎంత విషయం. అవసరమో అంత ఉంచుకుంటే హ్యాపీ. హ్యాపీగా ఉంటాం. అది మనం అంటే మనకి ఒక పద్యం ఉంది, వేమన పద్యం ఒకటి ఉంది కదా, వినదగున ఎవ్వరు చెప్పినా మనం ఒక పద్యం ఉండాలి. ఎవరైనా చెప్తారా? జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వినదగునెవ్వరు చెప్పినా వివరింపంగా కనికెల్లక నిజము తెలిసి మనుజుడేపో నీతిపరుడు నిత్యము సుమతి అని వస్తుంది సార్. వేమన పద్యమే కదా? ఆ సుమతి శతకం సార్. సుమతి శతకం కదా, ఓకే. సుమతికారుడు చెప్పినట్టు ఎవరి దగ్గర నుంచి అయినా మనం వినొచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు. వీడు నాకేం నేర్పుతాడు, వీడేవాడు నాకు నేర్పడానికి అనేటువంటి అహం ఉండక్కర్లేదు.
నాకే అన్ని తెలుసు, నాకెవరు చెప్పక్కర్లేదు అని అహం అక్కర్లేదు. ఉమ్, కొంచెం పాత పురాణాల్లోకి వెళ్తే కౌశికుడు అనే ఒకరు ముని ఉంటాడు. పక్షుల్ని చూస్తే పక్షులు కాలిపోయి దగ్ధమై కింద పడిపోతాయి. తర్వాత ఇంకొక ఇంటికి ఆడుకోవడానికి వెళ్తాడు. వెళ్తే ఆవిడ చాలా టైం పడుతుంది బయటికి రావడానికి. అప్పుడు ఆయన కోపంతో కోపం వచ్చి అనబోతే, నేను నా పతి సేవలో ఉన్నాను, అది మధ్యలో వదిలిపెట్టి రావడానికి కుదరలేదు, అందుకని నేను రాలేదు, నన్ను మన్నించండి. మీ కోపం వస్తే మాడిపోవటానికి ఆ పక్షులాగా నేనేమి ఇది పక్షులు కాదు, నేను మాడిపోవటానికి అని ఆమె చెప్తుంది. అదేంటి ఈమెకి ఎట్లా తెలుసా అని చెప్పి ఈయన ఆశ్చర్యపోయిన తర్వాత ఈయన ఏం చేస్తుంది, నువ్వు నేర్చుకోవటానికి ఒక ధర్మపాదుడు కదా, ఎవరు చెప్తారు, అని ఆయన అవును సార్. దగ్గరికి పంపిస్తుంది. అదే సార్, చెప్పండి. ధర్మపాదుని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఉమ్, నేర్చుకో అని చెప్పి పంపిస్తుంది. ఇది చెప్పాం సార్ మనం కూడా. భగవద్గీత స్టోరీలో కూడా నేను ఒకసారి ఇది వాడాను సార్. ఇది అవునా? ఆ, ఆ, అంతే సార్. ఆయన మాంసం కొట్టేవాడు అనమాట. వీడి దగ్గర నేనేంది నేర్చుకునేది అని చెప్పి ఆ అనుకుంటారు. అయినా కూడా పతివ్రత ఆవిడ పంపించింది అంటే ఏదో విషయం ఉంటుంది అని చెప్పి అట్లా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. వెయిట్ చేస్తుంటే ఉండండి అయిపోయింది నా పని అని చెప్పి అట్లా ఆయన పని అయినంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లా నించోపెట్టి ఇంకా సాయంత్రం వెళ్ళినప్పుడు కూడా సరే ఇవి పట్టుకో అని చెప్పి ఆ ఆ మాంసాన్ని ఉన్న వాటిని మోయించుకుంటూ ఇంటికి వచ్చినాక కూడా మళ్ళా ఉండు ఒకసారి అదే తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పి వాళ్ళని కనుక్కొని వాళ్ళు సేవ చేసిన తర్వాత భార్యను కూడా కలిసి తనకి ఏం కావాలో చూసుకొని తర్వాత పిల్లలకి కూడా ఒకసారి చూసుకొని అప్పుడు వచ్చి కూర్చొని అడుగుతారు అనమాట ఆయన, ఏమి ఇట్లా ఆ ఎందుకోసం నా గురించి వచ్చావు అని చెప్పి. ఇప్పటికైనా నన్ను అడిగారు, సంతోషం. ఆ నేను వచ్చినప్పుడైతే నాకు ఉన్న అనుమానం అయితే ఒకటే, కానీ ఇప్పుడు ఇంకా అనుమానాలు ఎక్కువైపోయేవి. ఇంతసేపు నన్ను ఉంచి మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు అని అంటే అప్పుడు చెప్తారనమాట, నువ్వు ఇంతసేపు నా దగ్గర ఉండి కూడా నువ్వు గమనించలేదు, నా పని నేను చేసుకుంటూ పోయాను, నీ పని నువ్వు చేసుకో, స్వధర్మం నిధనం అని చెప్పి మనకి భగవద్గీతలో కూడా వస్తుంది సార్. ఇంకా ఫర్దర్ గా వస్తుంది అనమాట, ఎవరి ధర్మం వాళ్ళు చేయాలి అన్నట్టు. సో నా ధర్మాన్ని నేను చేసుకుంటూ వెళ్ళాను, నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి వచ్చి ధ్యానంలో కూర్చున్నావు. ఆయన తల్లిదండ్రులు అంటే ఆయనకి ఫస్టే ఋషి అనమాట. ఆయన రెండో జన్మ వచ్చినప్పటికీ నేను ఋషిని, నాకు జ్ఞానము వచ్చేసింది, తత్వజ్ఞానము అని చెప్పి నేను ఉండను అని తల్లిదండ్రులను వదిలేసి వచ్చేస్తారనమాట. అట్లా వదిలేసి కూడా రాకూడదు, నువ్వు ఫస్ట్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళదన్నీ అయిన తర్వాత అప్పుడు నువ్వు అడవిలోకి వెళ్తావా, నీ ఇష్టము, నీ బాధ్యతలన్నీ తీరిపోయినాక. సో ఆ అది నీ ఇష్టము అన్నట్టు అప్పుడు ఆయన చెప్తారనమాట. సో నువ్వు నా దగ్గర నేర్చుకోవాల్సింది ఇది, నేను మాంసం కొడుతున్నాననే నువ్వు నన్ను చూస్తున్నావు కానీ అది నా ధర్మము. సో దాంట్లో కూడా ఎంతవరకు నేను అమ్మాలో అంతవరకు అమ్మాను, నువ్వు అది అబ్జర్వ్ చేసావా? అండ్ అమ్మిన తర్వాత మిగిలిన పొట్లాలు కూడా తీసుకొచ్చి మా ఆవిడకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను, అండ్ మిగిలిన పక్షులకి వాటికి ఎంత పెట్టాలి అనేది అంత ఇచ్చాను, అండ్ నా ఫాదర్ని మదర్ని కూడా నేను వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఏమైనా కావాల్సిన అవసరాలన్నీ తీర్చాను. ఇవన్నీ నువ్వు చూడగలిగేవా నా దినచర్యలోని, అందుకోసమే నిన్ను ఉండమని చెప్పాను అని చెప్పి అప్పుడు చెప్తారనమాట. అప్పుడు ఆయన ఇంకా ఇంత నువ్వు తపస్సు చేసింది కూడా నువ్వు ఆ కాకిని చంపేదానికి ఉపయోగించావు కానీ ఆ పక్షి రెట్టేసిందని చెప్పి, సో నీకు ఆ జ్ఞానం అనేది రాలేదు నువ్వు అన్నట్టు ఆ స్టోరీ చెప్తారు. ఎస్, అంటే వినదగున ఎవరు చెప్పి దగ్గరైనా నేర్చుకోవచ్చు. ఇది పక్షి, మనిష, జంతువు అనేది కాక పువ్వు అనేది అక్కర్లేదు. అదే సార్, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపంగా కనికెళ్ళక నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు నిక్కము సుమతి. ఎవరైనా ఏమన్నా ఇంకా షేరింగ్? థ్యాంక్ యూ దత్తి. ఎవరు? జయరత్న గారు. థ్యాంక్ యూ మేడం. రేపు మన క్లాస్ ఉంటుంది. అబ్బో.
Yeah. So మీరన్న చెప్పాలా? బోల్